పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2 ఉపగ్రహాల్ని కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. సొంత స్పేస్ స్టేషన్ దిశగా ముందడుగు వేస్తోంది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరినట్లయింది. ఇక ఆకాశమే మన అడ్డ, సొంత అంతరిక్ష కేంద్రం దిశగా ముందడుగు. కొత్త ఏడాదికి సరికొత్త విజయంతో స్వాగతం పలుకుతోంది ఇస్రో. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పిఎస్ఎల్వి C60 విజయవంతమైంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత డాకింగ్ మిషన్ ని నింగిలోకి పంపిన దేశంగా ఇండియా నిలిచింది. అంతరిక్ష విజయాలకు ఇస్రో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 2024 సంవత్సరంలో చివరి టాస్క్ ను విజయవంతంగా ముగించింది. అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ దిశగా తొలి అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన వాహక నౌక స్పేస్ క్రాఫ్ట్ ఏ, స్పేస్ క్రాఫ్ట్ బితో పాటు మరో 24 సెకండరీ పేలోడ్లను మోసుకువెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట టార్గెట్, చేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో 2 వ్యోమనౌకలు స్వతంత్రంగా ఒకేసారి డాకింగ్ అయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. అంతరిక్షంలో ఇతర శాటిలైట్లను అనుసంధానం చేయడం, అంతరిక్ష వ్యర్థాలను తొలగించేలా ఉపగ్రహాలను తయారు చేశారు. స్పేస్ డాకింగ్ చేయగల సామర్థ్యం ఉన్న 2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగి తేలారు. ప్రయోగంలో భాగస్వామ్యులైన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. వాహక నౌక 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్పేడెక్స్ శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టడం మిషన్లో తొలి భాగమని చెప్పారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం సమయం పడుతుందన్నారు. జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం ఉందన్నారు సోమనాథ్. 2025 జనవరిలో 100వ రాకెట్ ప్రయోగం చేపడతామన్నారు. Very well as far as the rocket is concerned, so it has placed the satellite in the right orbit. The SpaceX 2 satellites are moved. You would have seen in the animation that they moved little one behind the other. So over the period of time, for the days, it will pick up further distance, travel to almost a 20 kilometer distance away, and then the rendezvous and docking process will start. And we hope that the docking process can happen in another 1 week. The nominal time is going to be approximately 7th of January. అంతరిక్షంలో స్పేస్ షిప్ ను డాకింగ్ చేయడం చాలా క్లిష్టమైన పని. ఈ మిషన్ లో భాగంగా డాక్ చేస్తున్న 2 శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో కదులుతున్న ఉపగ్రహాల వేగాన్ని తగ్గిస్తూ డాక్ చేయనుంది ఇస్రో. ఇది సవాళ్లతో కూడుకున్న పని. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్లను అనుసంధానిస్తారు. ఇప్పటి వరకు ఈ పరిజ్ఞానం కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఈ దేశాల సరసన చేరనుంది. ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ తోటి మనం 4వ ప్లేస్లోకి వచ్చేసాం. కాబట్టి మనం కూడా స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కీ ఎలిమెంట్స్ని, కీ టెక్నాలజికల్ స్కిల్స్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మనం సాధించిన వాళ్ళం అవుతాం. భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏర్పాటు, చందమామపై వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు స్పేడెక్స్ మిషన్ తొలి అడుగ్గా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో త్వరలో మానవ సహిత గగన్యాన్ ప్రయోగంతో పాటు చంద్రయాన్ 4 శాంపిల్ రిటర్న్ మిషన్ చేపట్టబోతోంది. వీటన్నిటికీ ఈ స్పేస్ డాకింగ్ మిషన్ కీలకం కానుంది. పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.